హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఈ పొటాటోతో అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి నేనైతే ముందుగా 4 ఆలూస్ తీసుకున్నాను దాని పీల్ మొత్తం పొట్టు మొత్తం క్లీన్గా తీసేసుకోవాలన్నమాట మొత్తం ఎక్కడ ఆలూకి మన బ్లాక్గా డాట్స్ కూడా ఉంటాయి అది వచ్చేసి ఉస్కే అన్నమాట మొత్తం క్లీన్గా మొత్తం పీల్ చేసుకోవాలన్నమాట పీల్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని వాటర్తో దాన్ని క్లీన్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని కొన్ని వామ్ వాటర్ కొన్ని హాట్ వాటర్తో కడుక్కున్న తర్వాత పీసెస్గా కట్ చేయాలి అవి ఇది కొంచెం ఆలూ పకోడీ టైప్ కాబట్టి మరీ స్మాల్ పీసెస్గా ఏం అవసరం లేదు స్మాల్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటాను చూడండి ఒకసారి మనకైతే ఈ పీసెస్లో అయితే సరిపోతుంది ఇవైతే ఆలుగడ్డ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు దీని అయితే లైట్గా ఉడకబెట్టుకోవాలి కొన్ని వాటర్ అయితే తీసుకొని దీంట్లో ఈ ఆలుగడ్డలు వేసేయాలి ఇవి కొంచెం ఉడకాలన్నమాట దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లైట్గా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ చూసారా జస్ట్ ఇలా అయిపోతే కింద పడిపోయింది ఇలా అయిపోతే చాలు దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్యాన్ కింద పెట్టాలి చల్లగా అయిపోవాలన్నమాట ఇది మ్యాగ్నేట్ చేసుకునే లోపు మనం ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాము కొంచెమే కాబట్టి మనకి ఈ ఆయిల్ అయితే సరిపోతుందన్నమాట కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం చూసి వేసుకోండి కొంచెం కారం కొంచెం ఇది ఇందులో అన్ని మిక్స్డ్ ఇది అన్నమాట ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం కార్న్ ఫ్లోర్ తర్వాత కొంచెం శనగపిండి అంతే ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం లైట్గా అంతే ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా లైట్గా ఇదంతా ఈ ముక్కలకు పట్టేటట్టుగా పెట్టాలన్నమాట మన ఆయిల్ అయితే వేడెక్కింది ఒక్కొక్కటి ఇట్లా కొంచెం జాగ్రత్త ఆయిల్ దగ్గర ఇలా వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇది మన పప్పుచారులో దేంట్లో అయినా మనం ఇట్టగానైనా తినొచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి పిల్లలైతే మమ్మీ చెయ్యి సాంబార్ అప్పడాలు వడియాల బదులు ఆలు పకోడీ చెయ్యి అని అంటారు బాగా ఫ్రై కావాలన్నమాట ఇది ఆలు హాఫే బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లో సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి స్లోగా చేసుకోవాలన్నమాట ఇది
చాలా టేస్టీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. చేసి అంటున్నారు, అంత బాగుంటుంది. ఇది మాత్రం సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది. ఒక ప్లేట్లో వేసేసుకుందాం. కాస్త జాగ్రత్త అండి ఆయిల్ దగ్గర. నేనైతే ఇప్పుడు ఓన్లీ 3 ఆలు మాత్రమే తీసుకున్నా. మీరు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఫస్ట్ టైం ఒక 2 ఆలూస్ మాత్రమే తీసుకొని ట్రై చేయండి. ఓకే అనుకుంటే మీ ఫ్యామిలీకి ఎంత సరిపోతాయో అంత చూసుకొని చేసుకోండి. ఇంకా ఇది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా మ్యాగ్నేట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడైతే ఇవి తీసేయాలి. తీసేసుకొని చూడండి, మనకి ఇలా సౌండ్ వస్తుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఇది దీంట్లో ఫ్రై చేస్తాం కదా, క్రిస్పీగా బాగుంటాయి కరివేపాకు. మన ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇదన్నమాట. వేడివేడిగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.